అరె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 ! ఏది కావచ్చు ఈ వాతావరణ శాఖ వాళ్ళు మమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుర్రు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈళ్ళు మాట్లాడే దాంట్లో తలా తోక లేకుండా మాట్లాడుతుర్రులా అని ఈ రకంగా రైతన్నలు ఓ ఆంబాయం ఎల్లబోసుకుంటుర్రులా వాతావరణ శాఖ మీద. ఎందుకంటే ఇక మరి ఇప్పుడు వాళ్ళేమంటారంటే ఈరోజు ఆకాశము మేఘావృతమై ఉంటది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయి. వరదలు, వాగులు పొంగొచ్చు. జనాలు పైలంగా ఉండాలే. ఇగో గిసువంటి వార్తలు చెప్తుంటారు. నీ పాడువాడ మరి గిసువంటప్పుడు మరి రైతులు గూడా ఇప్పటికే కాలం గాక ఇత్తనాలు పోసి, తూకం పోసి ఇంతవరకు పొలాలు నానక అఘోరిస్తుర్రు. ఎప్పుడు నాటేయాలి? ఏమి జేయాలి? ఎట్లా బతకాలని నెత్తికి చేతులు పెడుతుర్రు రైతన్నలు. ఇగ మరి గిసవంటి తరుణంలో ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఈరోజు 2 రోజులలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయి. పైలంగా ఉండుర్రి అని చెప్తుంటే రైతన్నలకు పానం లేచొస్తుంది. ఆఖరికొస్తారకల్లా ఏది లేదు, ఎక్కడ లేదు, వర్షం లేదు, పాడు లేదు, మను లేదు, మశానం లేదు. ఇక ఎందుకు చెప్తుర్రు ఈ వాతావరణ శాఖ వాళ్ళు మమ్మకు ఎందుకు ఆశ పెడుతుర్రు మాకు అని ఒకటే గుంపిస్తా ఉన్నారు ఆడనోళ్ళ రైతన్నలు.